తెలుసు అంటే తత్వశాస్త్రం. పదార్థం చైతన్యం అంటే పదార్థం చైతన్యాన్ని ప్రభావితం చేస్తుంది, చైతన్యం పదార్థాన్ని ప్రభావితం చేస్తుంది. గత 5 ఏళ్ళు కూడా పదార్థాన్ని నాశనం చేయటానికి అంటే అమరావతి అనే పదార్థాన్ని ఆర్థిక వనరుని నాశనం చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. ఆ యుద్ధంలో ఆయన విఫలం చెందాడు. ఇప్పుడు సాంస్కృతిక దాడి మొదలుపెట్టాడు. ఇప్పుడు చైతన్యాన్ని పదార్థం మీద యుద్ధంగా ప్రకటిస్తున్నాడు. నేను గతంలో మీ సమక్షంలో అన్నాను, ఈ యుద్ధాన్ని అమరావతి రైతులు ఆపకూడదు. రాజధాని అమరావతి మీద జరుగుతున్న ఈ హననాన్ని, ఈ దుర్మార్గమైన రాజకీయ కోణంలో జరుగుతున్న ఈ క్రీడని రాజధాని రైతులు రక్షించుకోవాలి. ఒకసారి మనం అనుకున్నాం. నాకు అర్థం కాదు, రాజధాని రైతులు ఎందుకు రక్షించుకోవాలండి? వాళ్ళు భూములు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 3 ముక్కలాట మొదలు పెడితే వాళ్ళు మాన ప్రాణ త్యాగాలు చేసి పోరాడి దాన్ని కాపాడారు. 5 ఏళ్ళు కాపాడారు కదా, ఉక్కు కవచం లాగా దాని చుట్టూ ఉండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్లే యుద్ధం చేయాలి, ఇంకా వాళ్లే పోరాడాలి. ఇది నాకు అర్థం కావట్లే, ఈ లాజిక్ ఏంటో. అంటే మీకు ఒక సత్యం చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, నేను స్వయంగా అమరావతి ఉద్యమాన్ని చూశాను కాబట్టి. చూడంగా చేశారని చెప్పి చేశాను కాబట్టి పక్షి గనక పొల్లా పుడకా తెచ్చుకొని గూడు కట్టుకున్నట్టుగా అమరావతి మీద డిసెంబర్ 17వ తారీఖున 3 రాజధానుల యొక్క ప్రకటన చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆకుపచ్చన కండుబాలు మెడకు చుట్టుకొని శిబిరాలు వేసుకొని అమరావతి రైతులే ఉద్యమ శంకారావు ఊదారు. వాళ్ళు అక్కడ బయలుదేరి పాదయాత్రల ద్వారా వాళ్ళ శాంతియుత ఉద్యమం ద్వారా మేధావుల్ని, ఆయా రాజకీయ పార్టీలని, నాలాంటి వాళ్ళని, మీలాంటి వాళ్ళని వాళ్ళ ఆవేదనలతో, కన్నీళ్లతో, రక్తపు మరకలతో ఆహ్వానించి రాష్ట్రాన్ని తట్టి లేపి 175 వస్తాయి అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని 11 అనే ఒక కోల కుక్కర వేసేసి పంపించారు. అలాగనే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాటు ఆ రాజధాని యొక్క నామధేయం కారణంగానో ఏమో కానీ ప్రజల మాత్రం అప్రమత్తంగా ఉండాలి ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఇది రాష్ట్రం సమస్య. వాళ్ళన్న పదం అది ఒక అమరావతి రైతులదే కాదు, నా రాష్ట్రాన్ని, నా రాజధానిని, ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజల్లో ఉన్న 2.5 కోట్ల మంది మహిళలను అగౌరవపరచడం. నిజానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ముఖ్యమంత్రి పదవి చేసి ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు ఉండి ముందు నువ్వు సిగ్గుపడాలి. నీ పత్రిక ద్వారా కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా, బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా క్షమాపణ చెప్పాలి. నువ్వు క్షమాపణ చెప్పిన తర్వాతే నువ్వు కేఎస్ఆర్ గురించి మాట్లాడాలి. కేఎస్ఆర్ గారి మీద నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కక్ష ఉంటే దానికోసం ఇన్ని సంవత్సరాలు ఆగనక్కర్లా. 15 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి, ఎప్పుడైనా ఆయన అరెస్ట్ చేయొచ్చు. ఎందుకుంటుంది కక్ష? ఎందుకుంటుంది ఆయన మీద? మీరు పెంటేసి పైపెచ్చి ఇప్పుడు కుక్కతోక వంకర అంటారు. ఇక నుంచి మనం అనాలి రాష్ట్రంలో సజ్జల బుద్ధి వంకరని. ఇప్పుడు వేశ్య అనే పదానికి, శంకర జాతి అనే పదానికి తేడా ఏంటి వెంకటకృష్ణ గారు? చాలా దారుణమైన పదం అది. అంతే కదా. అంటే ఇంకా సజ్జలకు బుద్ధి రాలేదా? అసలు మనుషులేనండి. అసలు పదజాలం ఏంటి సార్? మీరు మళ్ళీ పాత్రికేయులు, ఒక పత్రిక ఎడిటోరియల్ బోర్డు మెంబర్లు, ఆయన ఒక ఎడిటరు, 50 ఏళ్ళ పాత్రికేయ జీవితం. అసలు పాత్రికేయానికి కలంకితం అయ్యారు కదండి. అసలు పదం ఏంటి? మీరు పెట్టిన చర్చ ఏంటి? ఆడు మాట్లాడిన మాట ఏంటి? ఎక్కడ పోలికది? ఇంకో మాట కూడా వస్తా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా విజయవాడ తెచ్చారు సిఐడి ఆఫీస్కి. ఏ నేరం చేశారు? దేశద్రోహం చేశాం. ఏ భారతిరెడ్డి గారిని తిట్టారు? ఏ పత్రికని తిట్టారు? TV5 యొక్క మూర్తి గారిని తెచ్చారు, సాంసరావు గారిని తెచ్చారు, మిమ్మల్ని తెచ్చారు. రంగనాయక్ ఏమండి 70 ఏళ్ళ రంగనాయకమ్మ ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఆ పాలిమర్ సంఘటనప్పుడు ఒక మెసేజ్ పెడితే నువ్వు కేసు పెట్టావు. ఇప్పుడు కేఎస్ఆర్ గారికి 70 ఏళ్ళు, కేఎస్ఆర్ గారికి 70 ఏళ్ళు అని అంటున్నారు. మరి 73 ఏళ్ల కొల్లు అంకబాబు గారు వాట్సాప్ లో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే చొక్కా లేకుండా అరెస్ట్ చేశాం. పట్టాభి గారు ఒక మాట మాట్లాడితే మంగళగిరి కార్యాలయాన్ని, తెలుగుదేశం కార్యాలయాన్ని ధ్వంసం చేశావు. ఆ ఇంటి మీద దాడి చేశావు. రంగనాయకమ్మ గారు ఒక మహిళ, 60 ఏళ్ళు దాటిన మహిళని ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు తీసుకొచ్చి 7 ఆఫీసులో కూర్చోబెట్టారు రోజంతా. మరి ఇవన్నీ సజ్జలకు గుర్తులేదండి? మర్చిపోయాడా? ఇప్పుడు ఏమంటున్నాడు? పోలీసు రాజ్యం, ప్రజాస్వామ్యం కూని, ధర్మం కూని, న్యాయం కూని. ఈ పోస్కోలు కబుర్లు చెప్పానా? తాడేపల్లిలో 11 తెప్పించింది. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పు ఇటువంటి మాటలు.
సజ్జల శుద్ధులు వినటానికి ఆంధ్రప్రదేశ్లో ఎవరు సిద్ధంగా లేడు. అసలు ఆయన శుద్ధులు వినటానికి వాళ్ళ పార్టీ నాయకులు లేరు. గొప్ప కొల్లేరు చేసిన సజ్జలు అని చెప్పని కొండమూరులు పెట్టి వాళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు. ఆయన శుద్ధులు వినడానికి వాళ్ళ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారా లేరా అనేది పక్కన పెడితే ఇంత దారుణమైన చర్చ జరిగింది సాక్షిలో, అయినా ఇంతవరకు తప్పు దిద్దుకోవట్లేదని ఆ పార్టీ నాయకులు ఎవరో కూడా నా పద్మ గారు అన్నట్టు ఆ పార్టీ నాయకులు ఎవరు స్పందించట్లేదు కదా, మా వాళ్ళు తప్పు చేశారని. సిగ్గుపడాలి కదా, వాళ్ళు సిగ్గుపడాలి కదా, ఆ పార్టీలో ఉన్నందుకు, అలాంటి మీడియా ఆ పార్టీకి ఉన్నందుకు వాళ్ళు కూడా సిగ్గుపడాలి. మరి ఎవరు మాట్లాడాలా? పైగా కొంతమంది సపోర్ట్ చేసే రకంగా ప్రెస్